ఆనాడు మనం పరిష్కారం చూపించడం జరిగింది. సంక్షేమ పథకాల గురించి పెద్దలు షబ్బీర్ అలీ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు పూర్తిగా వివరాలను మీకు చెప్పడం జరిగింది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. నా యొక్క మనవి ఒక్కటే, కుట్రలు కుతంత్రాలను చేసే వాళ్ళను తిప్పికొట్టాలి. జరగబోయే ఎన్నికల్లో ఈరోజు చీలిక తీసుకురావాలని కేంద్రంలో ఉన్న పార్టీకి బి టీమ్గా మారి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చూడండి, మహబూబ్ నగర్, చేవెళ్ళ, సికింద్రాబాద్, మెదక్, మల్కాజిగిరి, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ 8 సీట్లలో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ జప్తు అయితే బీజేపీ ఆ 8 సీట్లను గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు 37% ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ కరెక్ట్ 4 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 15% పడిపోయింది. 22% బీఆర్ఎస్ ఓట్లు ఎక్కడికి మాయమైన, ఎవరికి చేరినాయో మీరు అంచనా వేయండి. ఎవరి మధ్యలో అవగాహన ఉన్నది, ఎవరిని ఎవరు బలపరుస్తున్నారు. ఇవాళ జూబ్లీ హిల్స్లో కూడా అదే తతంగాన్ని ఈరోజు కొనసాగించాలనే కుట్ర జరుగుతుంది. చీకటి ఒప్పందాలు ఉన్నాయి. ఇవాళ రిజర్వేషన్లు పొంచకపోవడానికి, ఈరోజు పేదలకు సహాయం అందించకపోవడానికి ఈరోజు వాళ్ళే కారణం. ఈ కుట్రలన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం. మీరందరూ, మనమందరం సల్మాన్ ఖుర్షీద్ గారికి ఈరోజు రాజీవ్ సద్భావన అవార్డు ఇచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున చప్పట్లతోని వారికి సన్మానం, కృతజ్ఞత తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. Vote of thanks for Rajesh. Okay, national anthem. National anthem. అందరు లేచి నిలబడాలి. నేషనల్ anthem. జాతీయ గీతం అందరు లేచి నిలబడాలి. దయచేసి లేచి నిలబడండి. సేవాదల్ నేషనల్ anthem. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధ్ గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల బంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలసి తరంగా తవ శుభ నామే జాగే. ఇక హైదరాబాద్ లో చార్మినార్ దగ్గర రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర నిర్వహించారు. యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య నేతలు నివాళులర్పించారు.